గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన పబ్లిక్ గార్డెన్ లో అంటే పబ్లిక్ గార్డెన్ అనే మన హన్మకొండ జిల్లాలో పబ్లిక్ గార్డెన్ లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. ఇక్కడ చాలా షాప్స్ అంటే మినిమం ఒక 200 షాప్స్ అనే పడ్డవి. ఇందులో ఏంటంటే చక్కగా ఏంటంటే మనకు పెయింటింగ్ అనేది అంటే చాలా కష్టం. అది ఏంటంటే మనకు చాలా హైదరాబాద్ నుంచి ఈడికి వచ్చి చక్కగా మంచి అద్భుతమైన పెయింటింగ్ అనేది నిర్వహించారు. అసలు దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది అలా ఎలా చేశారని మనం ఇక్కడ అందుకని చూసేందుకు వచ్చినాం కాబట్టి ఇక్కడ మేడం వాళ్ళు ఒక 5 నిమిషాలు మన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి మేడం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇది షాడో ఆర్ట్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ సార్. ఇందులో ఈ ఆర్ట్ స్కిల్ ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ రావడం కోసం ఈ ఒక ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేశాం సార్. ఓకే. ఎంతో మంది ఆర్ట్ వచ్చి ఇంట్లోనే దాచుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. అందరినీ బయటికి తీసుకెళ్ళడం కోసం ఈ షాడో ఆర్ట్స్ అనే ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసాము. ఓకే. ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్స్, చార్కోల్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఆన్ క్లాత్స్, కుర్తాస్, బ్లౌజ్ పెయింటింగ్స్ అన్నీ నేర్పిస్తాము. అలాగే పిల్లలతో వర్క్ షాప్ లాగా కండక్ట్ చేస్తాము. థీమ్ బేసెస్ గా, ఫెస్టివల్ బేసెస్ గా. థ్యాంక్ యూ సార్. మీ కోర్సు నేర్చుకునే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎక్కడ నేర్చుకున్నారు? మేము కోర్స్ అనేది మేము ఓన్ గా మేము నేర్చుకున్నాం. ఓకే, వెరీ గుడ్. 3 years అలా పడుతుంది సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇయర్ అనేది ఉంటది. ఓకే. వాస్తవం ఏంటంటే ఒక కళ నేర్చుకోవాలంటే దాదాపు దాని మీద అనుభవం ఉండి పెన్సిల్ తోటి వర్క్ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్. అంటే మినిమం రోజు ఒక 8 hours దాని మీద బాగా శ్రమించి చేస్తేనే ఆర్ట్ అనేది వస్తుంది. కావున ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఇక్కడ మన గార్డెన్లో మనకు వీళ్ళు నిర్వహించిన దీనిలో చాలా మంది పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళకు తోచిన అంటే ఏ డయాగ్రామ్ కానీ అది వేయించుకొని మంచిగా తీసుకుంటే ఒక కళ అనేది మన ఇంట్లో ఉంటుంది. అది మనం ఉన్నా లేకపోయినా సరే తరతరాలు 100 సంవత్సరాలు అనే కళాత్మక అనేది ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.